హాయ్ హలో నమస్తే. కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు అంటే పర్మనెంట్ క్యూర్ కూడా చేసుకునేందుకు మనం రెగ్యులర్గా వాడే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, వీటితో అద్భుతమైన రెమెడీస్ అనేవి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. వాటి ఉపయోగాలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం స్వీకరిస్తే ఈ కాన్స్టిపేషన్కు చెక్ పెట్టవచ్చు అనే అంశాలని ఈరోజు డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు శుభ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనం న్యాచురల్గా మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్నే కాన్స్టిపేషన్కి ఆల్టర్నేటివ్గా మనం చెప్పుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. సో మా వ్యూవర్స్ కోసం వాటిని ఏ విధంగా, ఎంత క్వాంటిటీతో తీసుకుంటే, ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే బాగుంటుందని ఈరోజు ఆ డిస్కస్ చేద్దాం. అలాగే సార్, తప్పకుండా చెప్పండి. అడగండి. సో ఇప్పుడు ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా మందికి ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉన్నదండి. చాలా ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల్లో ఉంది, పెద్దవాళ్ళలో ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం చెప్తున్నాము, తీసుకునే ఆహారపు అలవాట్లు మనకి సరిగా లేకపోవడం, సరైన నీరు సమృద్ధిగా బాడీలో తీసుకోలేకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం. సో ఇవన్నీ కూడా మనకి కారణాలు. సో అయితే ఈ మలబద్ధకం అనేది ఏంటి? రెగ్యులర్గా నార్మల్గా మనం ఏం జరుగుతుంది, రోజుకు ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా మనం క్లీన్ చేస్తుంది కదా. అలా కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే 2 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి రావడం జరుగుతుంది. సో అలా జరిగేటప్పుడు మనకి మన శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఏ రోజు మలం అనేది బయటికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఇంటెస్టైన్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకోవడం వల్ల ఎన్నో రోగాలు మనకు దరి చేరకుండా కూడా ఉంటుంది. ఎందుకది అది డస్ట్ లాంటిదే కదా, మన బాడీలో ఉపయోగం ఉండదు. సో తర్వాత మనం మోషన్ వెళ్ళే సిట్టింగ్ పోచర్ని కూడా మనం చూసుకోవాలి. సిట్టింగ్ పోచర్ కూడా ఒక మెయిన్ పాయింట్గా కూడా ఉంటుంది. మనం ఒక కారణం అంటే వెళ్తాము, రాలేదని వచ్చేస్తుంటారు. కూర్చునే విధానం కూడా అది మీకు సహకరిస్తుంది. సో ఇంకా వేళ్ళకి లేవడం సమయం అంటే ఎర్లీగా లేవడం, ఎర్లీగా తినడం, ఎర్లీగా నిద్రపోవడం, సో మెంటల్ స్ట్రెస్ అట్లాంటివి లేకోకుండా ఉండడం. సో ఇంకోటి ఏంటంటే ఈ మలబద్ధకం ఉండడం ద్వారా ఏం జరుగుతుంది, 2-3 రోజులు వెళ్ళలేదు, మనకు కావాల్సిన నీరు శరీరంలో లేనప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోండి. అందులో ఉన్న లిక్విడ్స్ ఏదైతే ఉన్న ఫ్లూయిడ్స్ మళ్ళీ మన శరీరానికి వాటర్ అందకపోవడం వల్ల మళ్ళీ మన శరీరం ఏం చేస్తుంది, ఆ మలంలో ఉన్న వాటర్ని మళ్ళీ శరీర భాగాలు తీసుకుంటుంది. యూరిన్లో ఉండిపోయిన వాటర్ని మళ్ళీ శరీరం తీసుకొని మళ్ళీ మన శరీర భాగాలకు అందిస్తుంది. దీని కారణంగా మనకేం జరుగుతుంది, తలనొప్పి, వాంతి, వికారము, నీరసించిపోవడము, మొహం పాలిపోయినట్టు అయిపోవడం, మోషన్ సరిగా సమయానికి వెళ్ళకపోవడం వల్ల, తర్వాత కడుపు నొప్పి, కడుపు ఉబ్బంగా ఉండడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మనకి వస్తాయి. సో ఇది అన్నది ప్రమాదకరమే కదా. సో అందుకే అంటారు అన్ని రోగాలకి కారణము ఇదే మెయిన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మన కడుపు అనేది ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో మనం చాలా హెల్దీగా ఉంటాం. అవును. ఓకే. సో ఇప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడేందుకు ఎటువంటి రెమెడీస్ అనేవి ఉన్నాయి, ఎటువంటి ఇవి ఫాలో అవ్వాల్సి ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, మనకి చాలా ఉన్నాయి. మన చుట్టూనే, మన ఇంట్లోనే, మనం ఎక్కడ పెడితే అక్కడే మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం వాటిని వినియోగించుకోవటం లేదు. సో రెగ్యులర్గా మనం ఎక్కువ వాటర్, 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవడం, పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం, ఇట్లా అన్నీ చేస్తూ కనీసం వ్యాయామం 20 minutes వ్యాయామం చేయడం, నైట్ టైము ఒక స్పూన్ ఆముదం వేడి చేసి సో మనం కడుపులోకి తీసుకోవడం. అంటే ఆముదం అనేది తీసుకోవడం అనేది కొంతమందికి ఇష్టంగా ఉండదు, కొంచెం కడుపులో తిప్పినట్టు వికారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఉంటే మనం దాన్ని తీసుకోము. ఒక్కొక్కరికి ఒక్కో రకం రెమెడీ ఉపయోగపడుతుంది. దానిలో భాగంగా మనం లెమన్ జ్యూస్ తీసి తాగడం ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత. సో ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనకి మోషన్ ఫ్రీ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పూర్వీకులు, ఇప్పుడు ఎంతమంది మనం రసం చేసుకొని ఇంట్లో బాక్స్ పట్టుకువెళ్తున్నాం, బాక్స్ పట్టుకెళ్ళే విధానంతో అన్ని ఫ్రైలు, ఆయిల్ తోటి కూడిన మనం తీసుకెళ్దాం. రసం అనేది చాలా ముఖ్యం. మిరియాల రసం అని, వెల్లుల్లిపాయ రసం అని, టమాటో రసం అని, ఇట్లా రసాలు అనేవి కనీసం మనం ఫ్లూయిడ్ అంటే ఒక మంచినీళ్ళు ఒకటే కాదు. సో ఆనపకాయ ఉంది, ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బీరకాయలో పీచు పదార్థం ఉంటుంది, క్యారెట్, పుచ్చకాయ, సో యాపిల్,
సో ఇవన్నీ కూడా మనకి ఆహార పదార్థాలు వాటర్ కంటెంట్ వస్తుంది. సో మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే నైట్ ఒక జాంపండు మొక్క తిన్నా చాలు. నైట్ కానీ మన ఆహారంలో ప్రతిరోజు ఒక జాంపండు మొక్క భోజనం చేసిన తర్వాత తినడం వల్ల ఫ్రీ మోషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే కిస్మిస్ రాత్రులు ఒక 2-3 కిస్మిస్లు తినేసి పడుకొని మనుషులు తాగేసినా సరే కూడా మార్నింగ్కి మోషన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికే పదార్థాలే. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మనం కూడా ఈరోజు మీకు చెప్పడం కోసం మన ఇంట్లో దొరికేవి మనం ఏం తింటే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా మీకోసం ఇక్కడ నేను ఏర్పాటు చేశాను. వాటి గురించి కూడా మీకు చెప్తాను. ఓకే. సో మనం రెగ్యులర్గా నైట్ టైం ఒక బాగా మగ్గిన అరటిపండు తీసుకోవడం వల్ల మనకి ఫ్రీ మోషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఒక కాయ ఉంది. ఇది మారేడుకాయ, ఎండిపోయింది కానీ పండు మారేడుకాయ ఉంటుంది, గుజ్జు లోపల గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ మలబద్ధకం అనేది కంట్రోల్ అవుతుంది, ఫ్రీ మోషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ దానిమ్మ గింజలు పెట్టాము. ఈ జ్యూస్ తాగడం వల్ల, ఈ జ్యూస్ చేసుకొని లెమన్ కలిపిన హనీ కలిపి తీసుకున్న మీరు మోషన్ అనేది చాలా ఫ్రీగా మోషన్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా మన ఆరోగ్యంలో చాలా రకాల హెల్ప్ కూడా జరుగుతుంది. సో అలాగే గ్రేప్స్ కూడా మనకి ఎస్టీ అంటే పుల్లదనం ఉంటుంది కాబట్టి పుల్లదనం ఏదైతే ఉంటుందో మోషన్ని తొందరగా పంపించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ మనం చాలా వరకు పులుపుగా ఉన్న పదార్థాలనే ఎక్కువ ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు గమనించారో లేదో. సో గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల కూడా మనకి ఫ్రీ మోషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ టమాటాలు పెట్టాం, కూరగాయలు కదా టమాటాలు ఎందుకు అనుకోవచ్చు, కానీ టమాటాని జ్యూస్ చేసి లెమన్ జ్యూస్ కలిపి మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఫ్రీ మోషన్ అవుతుంది. ఈ ఇన్ని టిప్స్లో కూడా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది మీరు ఇక్కడ వాడుకోవచ్చు. మేము ఇవన్నీ వాడొచ్చా అండి అని కాదు. ఇక్కడ మెంతులు కూడా పెట్టాం. మెంతుల్ని ప్రతిసారి చెప్తున్నాం, ఈ నానబెట్టి ఈ వాటర్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల కూడా మనకి ఫ్రీ మోషన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ హనీ పెట్టాం. ఈ హనీ అనేది పసుపులో కలుపుకొని తాగడం వల్ల కూడా, పసుపు మరిగించి వాటర్లో మరిగించి హనీ వేసుకొని తాగడం వల్ల కూడా ఫ్రీ మోషన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ క్యారెట్, బీట్రూట్ ఈ 2 జ్యూస్ చేసుకొని, కనీసం జ్యూస్ కాకపోయినా ఈ టమాటా, క్యారెట్, బీట్రూట్, పెప్పర్, వామ్ కనీసం దాని మీద జల్లుకొని మీరు లెమన్ పిండి రోజు ముక్కలుగా తిన్నా కూడా ఫ్రీ మోషన్ అవుతుంది. ఎందుకంటే వీటన్నింటినీ కూడా ముందు మనం మాట్లాడుకునే దాంట్లో పీచు పదార్థాలు ఉండాలి, వాటర్ ఉండాలి, మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో వాటన్నింటినీ కూడా ఫ్రీ మోషన్ అవ్వడానికి ఇది సహాయపడతాయి ఇవన్నీ కూడా. దీంతో పాటు మనం ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ చేసుకోలేకపోతున్నాము, ఇంకేదైనా ఉందా అని మనం అనుకోవాలనుకుంటే కషాయం అనేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం తీసుకుంటే రెగ్యులర్గా మోషన్కి ప్రేరణ చేసి మనకి ఫ్రీగా మన ఇంటెస్టైన్ అంతా క్లీన్ అవ్వడానికి సహాయపడుతుంది. సో వీటితో క్లియర్ అవ్వలేదు ప్రాబ్లం అనుకుంటే అప్పుడు కషాయం కూడా వెళ్ళొచ్చు. కషాయం కూడా అని కాదు, కషాయాన్ని రోజు తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అందుకని ముందు మనకి ఈ కడుపు అనేది క్లీన్ అవ్వాలి. క్లీన్ అయితేనే మనం ఏ మెంటల్ స్ట్రెస్ లేకుండా, సరిగ్గా నిద్ర కూడా పట్టదు సార్. ఇది మనం ఈ కడుపులో ఈ భారంగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు, ఎక్కువ ఆలోచన అన్ని సమస్యలకు కారణంగా ఉంటుంది. సో మనము వీటన్నింటినీ కూడా ఎవరికి ఏది వీలుగా అందుబాటులో ఉన్నాయి అంటే దాన్ని మీరు వాడుకోవచ్చు. లేకపోతే ఇది బాగుంది నా శరీరానికి అంటే అదే వాడుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ కాన్స్టిపేషన్కి ఒక కషాయం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనము కొత్తిమీర పెట్టాము, పుదీనా పెట్టాము, పసుపు, తర్వాత మిరియాలు, వాము. సో వీటన్నింటితోటి మనం కషాయం ఎలా తయారు చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, ఫుల్ గ్లాసు ఏదైతే మనం భోజనం దగ్గర పెట్టుకుంటామో ఫుల్ గ్లాసు, ఆ గ్లాస్ వాటర్ బౌల్లో వేయండి. సో వేసి ఒక 5 రెబ్బలు ఇలాగా మనం తీసుకుంటే వీటిని ఇంత సరిపోతుంది. ఈ మోతాదు మనము ఆ కషాయం ఆ గ్లాస్ వాటర్లో మనం వేసుకోవాలి. అలాగే మిరియాలు కూడా, ఇది కొంచెము కారంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా మనము దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు వాము
ఇది మన అందరికీ తెలిసిందే. వాము వాటరు ఉదయాన్నే తాగితే మంచిదని చెప్పి వామరిక్ అని అమ్ముతారు. అది కూడా తీసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ కషాయంలో మనం వామును కూడా యాడ్ చేస్తున్నాము. సో అంత క్వాంటిటీ సరిపోతుంది. ఏదైతే మనం కొత్తిమీర తీసుకున్నామో అంతే ఆకులు వచ్చేటట్లు మనకి ఈ పుదీనా కూడా మనం తీసుకొని దీంతో మనం ఒక 2 స్పూన్లు పసుపు, ఇలా ఈ క్వాంటిటీ అంటే 1 స్పూన్, ఇది నేను చిన్న స్పూన్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా ఆ గ్లాస్ ఆఫ్ వాటర్కి సరిపడదు, 1 టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుంది. సో వీటన్నింటినీ మరిగించండి. హాఫ్ గ్లాస్ అవ్వాలి. మనం ఫుల్ గ్లాస్ వాటర్ వేసాము, హాఫ్ గ్లాస్ వాటర్ అయిన తర్వాత దానికి మనము హనీ కానీ లెమన్ కానీ యాడ్ చేసుకొని ఉదయము సాయంత్రము, ఉదయం బ్రష్ చేయగానే తీసుకోవాలి సార్. తర్వాత ఈవినింగ్ 4-5 o'clockకి తీసుకొని, ఇది ఒక్క మన మలబద్ధకానికే కాకుండా సో చాలా రకాలుగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా అనారోగ్యాలు రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్ కానీ, తర్వాత ఒళ్ళు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయి, జ్వరాలు కానీ, తర్వాత లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ, సో మనకి బీపీ కానీ షుగర్ కానీ వీటన్నింటినీ కంట్రోల్ చేసే గుణాలు మనం ఈరోజు చెప్పుకున్న వాటి అన్నింటిలోని కూడా మనకి సహాయం చేసే తత్వం ఉంది. ఓకే. సో కాన్స్టిపేషన్ దాని సమస్యకి చెక్ పెట్టేందుకు మనం రెగ్యులర్గా తీసుకునే అంటే వెజిటేబుల్స్ కానివ్వండి, లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, యాక్చువల్గా మనం రెగ్యులర్గా తీసుకుంటాం కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలన్నది తెలియదు చాలామందికి. సో అందరికీ చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం ఆ సమస్య కాకుండా మిగతా రోగాలకు కూడా నయం చేస్తుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.